చూడండి ఎట్లా కలిపిద్దో. మంచిగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం దాని తర్వాత మైదా పిండి కొంచెం వేసేద్దాం. దాని తర్వాత కొంచెం మొక్కజొన్న కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసేద్దాం. ఎందుకంటే ఇది వేస్తే కలర్ అనేది మంచిగా ఉంటుంది. బాగా కలుపుకున్నా. ముక్కకి బాగా మసాలా పట్టండి. ఇలా కాని రావాలి. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. చూడడానికి కూడా మేము బాగా కలిపేసుకున్నాం. చూడండి చూడండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్దాం. ఇప్పుడు మేము ఇవన్నీ క్లోజ్ చేద్దాం. పదండి ఒక్కొక్కటి అడుగుతాను. దాని తర్వాత మనము ఈ చికెన్ మనం కలుపుకుంది దాన్ని మనం పొయ్యిలో పెడదాం. చికెన్ పకోడీ కోసం మసాలా మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మేము కడాయి పైన నూనె వేసుకొని చికెన్ పకోడీ తయారు చేసుకున్నాం. పదండి ఇప్పుడు మనం ఇక్కడ షేర్ పెట్టుకుని నూనె వేసిన తర్వాత ఫ్రై చేద్దాం. పక్కనే మా అమ్మ కూడా పక్కన చికెన్ కూర తయారు చేస్తుందండి. ముందు మేము గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము మా మమ్మీ పక్కనే చికెన్ కూర తయారు చేస్తుంది. చూడండి చికెన్ కూర ఎట్టుందో. పద చూద్దాం. చూడండి చికెన్ కూర ఎట్టుంది. మమ్మీ మూవ్ చేసింది. మజాగా మమ్మీ మళ్ళీ ఓపెన్ చేసేసింది. చూడండి ఇప్పుడు మేము చికెన్ ఫ్రై. మమ్మీ నూనె మమ్మీ ఎప్పుడు నూనె తేలిపోతే నేను నూనె వేస్తా. నువ్వు వేసేసే మమ్మీ. కట్ చేసి ఇస్తే నేను కొంచెం కొంచెం పోస్తాను. పడేలే. చూడండి మా మమ్మీ నూనె తీసేస్తుంది. మా చెల్లి నూనె అయిపోతుంది చిన్నగా. ఫస్ట్
టైం కాబట్టి మమ్మీ వేస్తుంది. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను. నూనె చూడండి ఎంత నూనె పోసుకోవాలని. దాని తర్వాత మనము కొంచెం వేసుకోవాలి. చికెన్ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి భయం వేస్తుంది. అంటున్నారు డాడీ. నూనె కాగే వరకు మనము మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పదండి. ఇప్పుడు నూనె కాగిపోయింది. మనము పద ఇప్పుడు మనము దీని లోపల చికెన్ వేసేద్దాం. మనము చిన్న ఇప్పుడు మనము దీని లోపల చికెన్ వేసేసుకుందాం. ఇది ఉడికిన తర్వాత మనం దీన్ని తిప్పుకోవాలి. దీంట్లో మంట పెద్ద పెట్టుకోవాలి. దీన్ని కాగనియాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కాగిన తర్వాత మనము గంట తొట్టి మంచిగా తిప్పుకోవాలి. చూడండి మా మమ్మీ కూడా తయారు చేస్తుంది. ఇక్కడ చికెన్ పకోడీ, ఇంకా ఇక్కడ చికెన్ కూర. చికెన్ పకోడీ మేము చేస్తాం. చికెన్ కూర మా మమ్మీ చేస్తుంది. కొంచెం మా మమ్మీకి మేము సాయం చేస్తున్నాం తొందరగా అయిపోవడానికి. కొంచెం కలనిపిద్దాం. ఇప్పుడు మనము ముందు నుంచి ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసుదాం.
ఇప్పుడు చూడండి మొత్తం మీద వేసేసుకుందాం. దీని తర్వాత మిగిలినవి కూడా వేసేసుకుందాం. మిగతాయి మిగిలినవి ఫ్రై చేసుకుందాం. ఇవి చూడండి క్రిస్పీగా బాగా వచ్చినాయి. టేస్ట్ చేద్దాం కదండి. చూడండి ఇవి క్రిస్పీగా వచ్చినాయి. పదండి ఇవి క్రిస్పీగా మనది ఈ మొత్తం మనము దీంట్లో ఇది ఉడికేదాకా మనము కొంచెం ఇప్పుడు ఏదైతే మనం ముందు వేసినామో అవి ఒకసారి తినిచుద్దాం పదండి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. వావ్ సో యమ్మీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే రెసిపీ మీరు ఒక చికెన్ తెచ్చుకుంటే ట్రై చేయండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది? ఇది చాలా యమ్మీగా వచ్చింది, ఇంకా క్రిస్పీగా కూడా వచ్చింది. మీకు ఇది నచ్చితే వీడియో ఒక లైక్ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా కామెంట్లో ఇది నచ్చిందా, ఈ రెసిపీ నచ్చిందా లేకుంటే నచ్చలేదు కామెంట్లో చెప్పండి. నచ్చిందో కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో.